వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదోని డీఎస్పీగా నూతన బాధ్యతలు చేపట్టిన మర్రిపాటి హేమలత. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేస్తుంది. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని దాదానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికడతామని తెలిపిన రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు. విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకున్న ఈటెల పేదల భూములు కబ్జా చేశారంటూ బ్రోకర్పై దాడి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. కేవలం 11 సీట్లు ఇచ్చిన వైసీపీ పార్టీకి బుద్ధి రాలేదు. గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం విశాఖపట్నాన్ని ఎన్నో వేల మంది జీవనాధారం పారిశ్రామిక కేంద్రంగా ఒక ఆర్థిక కేంద్రం అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం. మన భారతదేశానికి ఏదైతే బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, ఒక టూరిజం క్యాపిటల్, ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్, ఒక మంచి సిటీగా నిర్మించాలని. అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురావడానికి ఏదైతే ప్రపంచ ఆర్థిక సంస్థ ఈ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ ఆ కెపాసిటీని చూసి చాలామంది ఆంధ్రప్రదేశ్కు ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం మనం అందరం కూడా కష్టపడి ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ, వైసీపీ వాళ్ళు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా చాలా చౌకబారుగా చేస్తున్నారు. ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా విమర్శించడం. ఎప్పుడైనా కానీ అపోజిషన్ పార్టీ అనేది వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంది. ఒక రాజ్యాంగం మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1994లో BIFR ప్రమాదం ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు అప్పుడున్న కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టకుండా ఉంటే, అప్పుడున్న ఎర్రనాయుడు గారి నేతృత్వంలో ఉన్న టీడీపీ ఎంపీలు దాని ప్లాంట్ను అమ్మటానికి ప్రయత్నిస్తే ఎంపీలు అందరూ కలిసి లోక్సభలో చేసిన పోరాటం ఫలితంగా ఆ రోజు దాన్ని కూడా ఆపటం జరిగింది. అంటే ఎప్పుడైనా సరే ఒక సంస్థని, ప్రభుత్వ రంగ సంస్థని కాపాడి అది ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం ఉపయోగపడేలా చేయటంలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం రాత్రి పగలు కష్టపడి ఆ రాష్ట్రాన్ని మళ్ళీ కోలుకునే విధంగా మనం ఏ విధంగా తీసుకోపోతున్నాం, ఎంత కష్టపడుతున్నాం అనేది మీరందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో రాజకీయం చేశారు. వచ్చి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారో మనం చూసాం. ముఖ్యంగా అద్భుతమైన అతిపెద్ద కార్యక్రమం సూర్యఘర్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ని
60% కేంద్ర ప్రభుత్వం, 40% లబ్ధిదారులు పెట్టుకోవాల్సి వస్తే దాంట్లో కూడా ఆ 40% కూడా నా కుప్పం నియోజకవర్గ ప్రజలకి, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాదు, నా కుప్పం నియోజకవర్గ ప్రజలకి ఓటు వేసినా వేయకపోయినా వీళ్ళందరూ నా బిడ్డలే, నా కుటుంబ సభ్యులే అని చెప్పనేసి భావించి ప్రతి ఒక్కరికి ఆయనకి ఓటు వేయని కుటుంబాలకు కూడా ఈరోజు ఆ 40% ప్రభుత్వం తరఫున కట్టి సూర్యగర్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. 55,000 పైచిలకు ఇళ్లకి ఉచితంగా విద్యుత్ని రూఫ్టాప్లో ఈ మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన, బీజేపీ ఈ ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనే అంశం మీద మాట్లాడటం, అలాగే అనవసరమైన అసత్యాలు ప్రచారం చేస్తూ ఇంకా కూడా 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా బుద్ధి రాకుండా, బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా విషాన్ని ఏ విధంగా చిమ్మాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అని ఆలోచిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాల మీద కూడా మేము ఖండిస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంతోమంది తెలుగు ప్రజలు, అంటే ఒక స్వాతంత్ర పోరాటంకి ఏ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వారి మీద ఫైట్ చేశారో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతోటి ఆనాడు ఎంతోమంది పోరాడి తెచ్చుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్, ఆ ఉక్కు ఫ్యాక్టరీ మనందరికీ ఒక ఘన కీర్తిని. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో సేవాలాల్ సేవా హన్మకొండ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కూనుప్ సోతు మురళీ నాయక్ మరియు వరంగల్ జిల్లా కన్వీనర్ ఇస్లావత్ మోహన్ నాయక్, సేవాలాల్ విద్యార్థి సేవ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాంకడోత్ అశోక్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ విద్యార్థి సేవా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సేవాలాల్ విద్యార్థి సేన హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా బానోత్ సుమన్ నాయక్, వరంగల్ జిల్లా కన్వీనర్గా బోక్యా చరణ్ నాయక్, కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులుగా ఇస్లావత్ వీరన్న, కాకతీయ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు బోడరాజు నియమిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేయవలసిందిగా ఆయన సూచించారు. కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ వెంకట్ నాయక్, బానోత్ దేవేందర్ నాయక్, సుమన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. उसका वार्षिक प्रणाली का बजट में एक यान में एक व्यक्ति खतरा उनको तो दिल्ली की लेखल करता जमिल रहा लेने के रहे अपन पीसा गेटे तम पूछरे कोई वो पीसा पूछर वासो अपन डिमांड करे वासो विद्यार्थी का महाराज के सेवालाल जय सेवालाल, जय सेवालाल, सेवालाल महाराज की, सेवालाल महाराज की, सेवालाल, जय सेवालाल, सेवालाल महाराज के, सेवालाल विद्यार्थी सेना महाराज की, ఉద్యోగాలు కానివ్వండి, ఇలాంటి నోటిఫికేషన్లు కానివ్వండి, ఇక్కడ చెప్పుకుంటూ పోవాలంటే ఫీజు రీంబర్స్మెంట్స్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, మన ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మన గిరిజన విద్యార్థులకు ఏంటంటే ఒక అందిపుచ్చని ద్రాక్ష లెక్కనే మనకి ఏంటంటే చూపిస్తా ఉన్నది. రావాల్సిన హక్కులు అయితే ఏమైతే ఉన్నాయో అవి రావట్లేదు, విద్యార్థులకు రావాల్సిన నోటిఫికేషన్లు అయితే ఏమైతే ఉన్నాయో అవి రావట్లేదు. అందుకు అనుగుణంగా ఈరోజు ఏంటంటే కాకతీయ యూనివర్సిటీలో సేవాలాల్ విద్యార్థి సేన అని చెప్పేసి కమిటీలు నిర్వహించడం జరిగింది. సేవాలాల్ విద్యార్థి సేన అని చెప్పేసి హన్మకొండ జిల్లా అధ్యక్షుడుగా బానోతు సుమన్ నాయక్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య చరణ్ అని చెప్పేసి వరంగల్ కన్వీనర్గా ఇస్లావత్ వీరన్న కేయూ ప్రెసిడెంట్, కాకతీయ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య శ్రీకాంత్ జనరల్ సెక్రటరీ కేయూ, బోడరాజు ఉపాధ్యక్షుడు కేయూ, మాలోతు యశ్వంత్ నాయక్ని కేయూ కో కన్వీనర్, ముఖ్య రాకేష్ కేయూ వర్కింగ్ ప్రెసిడెంట్, బి రాకేష్ కేయూ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఈ బాధ్యతలు అయితే మీకు ఎందుకు అప్పచెప్పడం జరిగిందంటే సేవాలాల్ సేన పక్షాన, సేవాలాల్ విద్యార్థి సేన పక్షాన రానున్న రోజులలో ఏంటంటే తప్పకుండా మీరు విద్యార్థులపై జరుగుతున్న ఏమేమైతే దాడులు అయితే ఏమైతే ఉన్నాయో, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అయితే ఏమైతే ఉన్నాయో,
ఫీజు రింబర్స్మెంట్స్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, నోటిఫికేషన్లు కానివ్వండి, ఆ పరంగా ఏంటంటే సేవాలాల్ విద్యార్థి సేన నాయకులుగా, ఒక సైనికులుగా గవర్నమెంట్కి సరి అయిన రీతిలో తప్పకుండా ఏంటంటే న్యాయపరంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి ఈరోజు ఈ కమిటీలు నిర్వహించడం జరిగింది. తప్పకుండా వీరినైతే తప్పకుండా ఏంటంటే నియమించడం జరిగింది కదా, వీరు సరి అయిన పద్ధతిలో. కర్నూలు జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. కర్నూలు జిల్లా అదోని మండలం మదనపల్లికి చెందిన హరికృష్ణ లక్ష్మి మొదటి కూతురు మర్రిపాటి హేమలత బీటెక్ తర్వాత బెంగళూరులో 3 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి 2022 గ్రూప్స్కి ప్రిపేర్ అయి మొదటి పోస్టింగ్లోనే డిఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. మదనపల్లిలోనే మొత్తం చదువు మదనపల్లి తిరుపతిలో పూర్తయింది. అందుబాటులో ఉంటారని హామీ ఇస్తున్నాను. ఆదోనిలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్నైనా ట్యాకిల్ చేసే విధంగా, లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేసే విధంగా చూస్తానని హామీ ఇస్తున్నాను. ఫస్ట్ పోస్టింగ్ ఉంటుంది. ఇంకా ఈ సబ్ డివిజన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని వాటన్నిటిని పోలీసుల నుండి వాళ్ళు చేయగలిగేవి ఏమైనా ఉంటే దాన్ని సార్ట్ అవుట్ చేస్తానని చెప్తున్నాను. రావడం కాబట్టి ఇంకా నేను పూర్తిగా సబ్ డివిజన్ గురించి తెలుసుకొని వాటి మీద పూర్తి అవగాహన తెచ్చుకొని దాన్ని తగ్గట్టు యాక్ట్ చేస్తాను. యువత చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా వాళ్ళకి ఏ స్ట్రీమ్లో అయితే వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారో అది కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఒక మంచి కెరీర్ ఆపర్చునిటీస్ వెతుక్కొని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ప్రజలు పోలీసులకు సహకరించి పోలీసులు పెట్టిన షరతులని పాటించడం వల్ల ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావు. పోలీసుల సహకారంతోనే ప్రజల సహకారంతోనే పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని 100% నిర్వర్తించగలరు. నా పేరు హేమలత, 22 Group 1 ఆఫీసర్. దిస్ ఇస్ మై ఫస్ట్ పోస్ట్. పాలకుర్తి మండల కేంద్రంలోని విష్ణూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో రసభాస. ఒకే ఇంటిలో 4 ఇండ్లు కేటాయింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, యువకులు. అర్హులైన నిరుపేదలకు ఇల్లు కేటాయింపులో అన్యాయం జరిగిందని, ఎన్నిసార్లు ఆన్లైన్లో అప్లై చేసుకున్న మా పేర్లు లిస్టులో రావడం లేదని గ్రామస్తుల ఆవేదన. గ్రామ పెద్దలు జోక్యంతో సద్దుమణిగిన వివాదం. ఎంటర్ చేయడానికి కూడా అయిపోయినాయి అంటే ఏంటన్నట్టు మొదటి దశలో స్క్రూటినీ జరిగి ఓకే, మీరు చెప్పిన విధంగా ఏమైనా మిస్ అయినంటే దరఖాస్తు ఇవ్వండి. ఖచ్చితంగా మీరు వాటిని జరుగుతుంది కాబట్టి మిస్ అయినట్టు అప్లికేషన్ ఎంటర్ చేయాలి. ఒకరి కాదు పెద్ద చెప్తుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళ దరఖాస్తు ఇవ్వండి. అందరూ రాజస్థాన్ మనమే సంవత్సరం కర్నూలు మండలం ఈతాండ్రపాడు గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శ గ్రామం ఎంపిక కావడం సంతోషంగా ఉందని బీతాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆకెపోగు జయన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆకెపోగు జయన్న మాట్లాడారు. ఈ సందర్భంగా బీతాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆకెపోగు జయన్న మాట్లాడుతూ 4 ఏళ్ల పాలనలో 4 కోట్లతో బీతాండ్రపాడు గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడం జరిగిందని, ఈ గ్రామానికి ఇంకా ఎంతో సేవ చేయాలని ఉందని అన్నారు.
అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గోపాల్, విజయముడు రాముడు, పూల రామకృష్ణ, బీఎస్పీ నాయకుడు వసుములయ్య తదితరులు పాల్గొన్నారు. వీళ్ళ సహకారంలో ఈ పనులు చేయడానికి అందరూ సహకరించినందుకు మా గ్రామము మరి ముఖ్యంగా ఆదర్శ గ్రామమయ్యి ఉత్తమ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి కూడా ఢిల్లీ పెద్దలు గౌరవనీయులు మమ్మల్ని గుర్తించి మరి వాళ్ళ పిలుపు వచ్చినందుకు కూడా వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా గ్రామంని ఢిల్లీ వరకు మరి ఒక పేరు వచ్చిందంటే మా గ్రామానికి, మా పెద్దలకు, మాకును ఎంతో మరి సంతోషమని కూడా మీడియా సోదరులకు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మా గ్రామాన్ని ఈ విధంగా చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ మీ తాండ్రపాడు సర్పంచ్ ఆకెపోగు జైనని మీ తాండ్రపాడు పంచాయతీ దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. 4 సంవత్సరాల కాలంలో పూర్తి పనులు చేపట్టడంలో మా గ్రామానికి ఎన్నో మరి గ్రామ పంచు ద్వారా తాగునీటి సమస్యలను, డ్రైనేజీ సమస్యలను మరి చేయడం ద్వారా మా గ్రామానికి చేసిన ఈ పనులన్నిటి ద్వారా మా గ్రామం ఎంతో మరి ఆదర్శ గ్రామంగా చేసినందుకు మా గ్రామంలో ఉన్న సమస్యలన్నిటినీ మరి ఇవన్నీ పరిశీలించనే అవకాశం ముందుగా ప్రజలు మాకు ఇచ్చిన అవకాశం మేరకు ఈ 4 సంవత్సరాల కాలంలో మా గ్రామమును ముఖ్యంగా నీటి కొరత లేకుండా చేయడం, దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి కాలనీలో పైప్ లైన్ ఇచ్చి ఇంటింటి కుళాయిలు ఇచ్చి నీటి కొరత లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగాను చాలా చోట్ల కూడా మరి స్తంభాలు తెచ్చి పాతి అదేవిధంగా ఆ లైట్లు వేయడం కూడా మరి చాలా చోట్ల సమస్యను కూడా తీర్చడం కూడా జరిగింది. సీసీ రోడ్లు కూడా ఈ 4వ సంవత్సరంలో దాదాపుగా ఒక 600 మీటర్లు పైబడిగా కూడా సీసీ రోడ్లు కూడా వేసినాం. డ్రైనేజ్ కూడా చాలా వరకు పూర్తి చేయడం కూడా జరిగింది. మా గ్రామంలో పెద్దల సహకారము, అన్ని పార్టీల సహకారంతో మా గ్రామాన్ని ఆదర్శ గ్రామముగా మరి జిల్లా అధికారులు మా గ్రామంలో చేసిన పనులన్నీ పరిశీలించి ఏ సర్పంచులైతే మరి ఎంతగా పని చేసినారనేది దాన్ని మేరకు మా గ్రామము దాదాపుగా సంవత్సరానికి ₹1 కోటి ఫండ్స్ ద్వారా దాదాపు ఇప్పటికీ 4 కోట్ల పని కూడా చేసి ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఎక్కడ పని చేసినది కూడా మాకు ఏ సమస్య ఉంది అనేది కూడా మాకు బాగా అవగాహన ఉండే మరి ఈ సమస్యలన్నిటిపైన మరి ఈ అమౌంట్ని కూడా ఉపయోగించుకొని మరి ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అలాగనే పెద్దలు సహకారంతో ఈరోజు గత అపోజిషన్ పార్టీ ఉన్నా కూడా గ్రామానికి అభివృద్ధి పాటు పడినామంటే కేవలం ఒకే ఒక వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి గారు కోడుమూరు నియోజకవర్గంలో మాకు అండగా ఉన్నందుకు, ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకున్నందుకు ఎంతో మేము గర్వంగా మరి గర్వపడుతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా అన్నయ్యనంటి బీఎస్పీ మైబాద్ జిల్లా మరిపడ మున్సిపల్ పట్టణ కేంద్రాన్ని పొగమంచు కప్పేసింది. చలికాలంలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ పొగమంచు అర్బన్ ప్రాంతాల్లో, అందులోనూ కాంక్రీట్ జంగల్ అయిన పట్టణాల్లో కనిపించడం అరుదుగా జరుగుతుంది. కాగా ఈ తెల్లవారుజామున పట్టణాన్ని పొగమంచు దట్టంగా అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణ వాసులు ఈ పొగమంచును ఆస్వాదిస్తూ వాకింగ్లు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు వయసు పైబడిన వారు మాత్రం ఈ చలిని తట్టుకోలేక
చలిమంటలు కాగుతూ సేద తీరుతున్నారు. ఏదేమైనా ప్రకృతి సృష్టించిన ఈ రమణీయతను పట్టణ వాసులు ఆస్వాదిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని దాదానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు పెద్ద రూపం దాల్చి ఆకాశాన్ని తాకాయి. ఫ్యాక్టరీ లోపల ఉన్న డ్రమ్ములను రసాయనాలతో నింపారు. మంటలు రావడంతో డ్రమ్ములు పగిలిపోవడం ప్రారంభించాయి. దీంతో వినిపించిన శబ్దాలకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది వాహనాలను రప్పించారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు చూసిన స్థానిక ప్రజలు, కార్మికుల్లో గందరగోళం నెలకొంది. చూస్తుండగానే అక్కడి దృశ్యాలు సినిమా సీన్ని తలపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చాలా జాగ్రత్తగా మంటలను అదుపులోకి తెచ్చారు. చీఫ్ ఫైర్ ఆఫీసర్ నేతృత్వంలో మంటలను అదుపు చేసి ప్రమాద తీవ్రతను తగ్గించినట్టుగా కాన్పూర్ కమిషనరేట్ పోలీసులు తెలిపారు. కాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారటంతో నేటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు. కమలాపురం మండలం గూడూరు గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో రసబస నెలకొంది. అధికారులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలలో అనర్హులను ఎంపిక చేస్తున్నారని, అర్హులను ఎంపిక చేయడంలో అధికారుల వివక్ష చూపుతున్నారని అధికారులతో వాగ్వాదానికి దిగిన గ్రామ ప్రజలు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న మాకు సంక్షేమ పథకాలలో అవకాశం కల్పిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ మాట్లాడుతూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఇందులో ఎవరు ఆందోళన పడొద్దు, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్తులను శాంతింపజేశారు. సేవా కేంద్రం ఉన్నది, అక్కడికి వస్తే అప్పుడప్పుడు ఆన్లైన్ ఎంట్రీ చేస్తారు. సాయం చేపిద్దాం, సాయం చేయాలి. మన గురువులు అందరికీ వస్తాయి. వేరే రకంగా అనుకోవచ్చు, మీరు వేరే విధంగా అనుకోవచ్చు. ఒక చిన్న విజ్ఞప్తి, ఈ పేరు వచ్చిన కావు, మళ్ళీ కూడా అందరూ ఎవరైనా పేరు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.